నూతన మార్కాపురం జిల్లా నుంచి అనంతపురం జిల్లాలోని గుంతకల్ వరకు కొత్తగా ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ నుండి మార్కాపురం గుంతకల్ మధ్య నూతనంగా ప్రారంభమైన 57407 57408 ప్యాసింజర్ రైలు మంగళవారం రాత్రి మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు రెగ్యులర్ గా నడుస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. కొత్త రైలు సేవలతో మార్కాపురం జిల్లా ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ మార్కాపురం నుంచి గుంతకల్ వరకు నూతన రైల్వే ప్రారంభించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం నంద్యాల, గుంతకల్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇంతకుముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, ఘాట్ సెక్షన్లలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో గంటల తరబడి నిలిచిపోవాల్సి వచ్చేదని, నంద్యాలకు చేరుకోవడం కూడా అనిశ్చితంగా ఉండేదని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ప్రయాణికులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఒక ప్యాసింజర్ రైలును ఏర్పాటు చేయడం అభినందనీయము. అలాగే మనకు రాష్ట్ర అంతర్జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి గారి కృషితోటి ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం గావించడం జరిగింది. ఇది రాయలసీమ మరియు శ్రీశైలం పోయే భక్తులకి చాలా అనువైన టైంగా ఉంటుంది. చాలా ఖర్చు తక్కువతోటి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. వారికి ప్రత్యేక అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గుంటూరు గుంతకల్ డివిజన్ రైల్వే ఉన్నతాధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణవేణి. ట్రైన్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మార్కాపురం ప్రజలు ఎవరైనా సరే హర్షింపదగ్గ విశేషము. గుంతకల్ నుంచి మార్కాపురానికి రావడానికి ఎంతో మంది కృషి చేసి ఉంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. గుంతకల్ నుంచి మార్కాపురానికి వచ్చి ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి అవైలబుల్ గా ఉంటుంది ట్రైన్. ఎవరైనా సరే రావచ్చు, ఇక్కడ దిగి శ్రీశైలం వెళ్ళొచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ గుంతకల్ దాకా ప్రయాణించవచ్చు. లోపల కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. ధర కూడా చాలా తక్కువ. నంద్యాల నుంచి 30 రూపాయలు అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ నుంచి మార్కాపురానికి ఆటోకు ఊర్లోకి వెళ్ళాలంటే 30 రూపాయలు. మాకు చాలా సంతోషంగా ఉంది.